ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి సెకండరీ గ్రేడ్ టీచర్లందరికీ ప్రమోషన్కు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, టి లింగారెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్లోని డిక్కీ హౌస్లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య అధ్యక్షతన జరిగింది. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి డిఈడి, బిఈడి అర్హతలు గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అందరికీ ప్రమోషన్కు అవకాశం కల్పించాలని, ఇటీవల జరిగిన పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టులకు వెంటనే ప్రమోషన్ కౌన్సిలింగ్ చేపట్టాలని, గతంలో మాదిరిగా ప్రతి నెల ప్రమోషన్లు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏలు వెంటనే విడుదల చేయాలని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా ప్రతి పాఠశాలకు స్వచ్ఛ కార్మికులను నియమించాలని, పాఠశాలల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని, పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు దాటినప్పటికీ విద్యార్థులందరికీ సరిపడా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇప్పటి వరకు అందజేయబడలేదని వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శాంతన్, వి రాజిరెడ్డి, వి రేణుక, టి శ్రీశైలం, చాపబాబు, రాష్ట్ర కార్యదర్శులు ఎస్ భాస్కర్, జె రామస్వామి, ఏ శ్రీనివాసరెడ్డి, బి శ్యామ్, అకాడమిక్ సెల్ కన్వీనర్ డాక్టర్ బి రామకృష్ణ, అధ్యాపక జ్వాల సంపాదకులు జి కళావతి, ఆడిట్ కమిటీ కన్వీనర్ పి ఈశ్వర్రెడ్డి, సభ్యులు బి సదానందం, వెంకటేశ్వర్లతో పాటు అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.